ఈరోజు మనం వీడియోలో ఒక 5 తెలుగు అండర్ రేటెడ్ జెమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆల్రెడీ అందరు చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి సినిమా బండి. స్టోరీ వచ్చేసి తెలంగాణలో ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక ఆటో డ్రైవర్. ఒకరోజు తన ప్యాసింజర్ వదిలేసుకున్న కెమెరా మనోడికి ఆటోలో దొరుకుతుంది. ఆ తర్వాత ఆ కెమెరాతో మనోడు ఏం చేశాడు, ఆ కెమెరా మళ్ళీ ఆ పాత ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. మూవీ చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. మీరైతే ఒక క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. సో అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, వెళ్ళి చూసేయండి. సెకండ్ వన్ వచ్చేసి ఆరంభం. ఇదొక టైం లూప్ మూవీ. ఇలాంటి టైం లూప్ మూవీస్ మనం హాలీవుడ్లో చూసి అర్థం కాకపోయినా అబ్బో అంటాం. కానీ అలాంటి కాంప్లెక్స్ థింగ్ తీసుకొని ఒక మంచి అటెంప్ట్ చేశారు అండ్ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఈ మూవీ గురించి ఏం చెప్పను, ఏం చెప్పినా స్పాయిల్ అయిపోతారు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరే వెళ్ళి చూసేసేయండి. బిలీవ్ మీ, యు వోంట్ డిసప్పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య. ఇదొక మలయాళం రీమేక్ మూవీ. తెలుగులో సత్యదేవ్ గారు యాడ్ చేశారనమాట. ఒక మగవాడి ఈగో హర్ట్ అయితే అతను ఎంత దూరం వరకు వెళ్ళగలడు అనేది బేసిక్ స్టోరీ లైన్. ఈ మూవీలో విజువల్స్ బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది అండ్ సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. టూ కూడా ఉంటుంది, చాలా న్యాచురల్గా చేస్తారన్నమాట. కొంచెం స్లో అనిపించవచ్చు, బట్ మలయాళం మూవీ కదా, ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎండింగ్లో మాత్రం ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచర్పాలెం. నేను చాలామంది చూసే ఉంటారు, ఇప్పటికీ చూడకపోతే మాత్రం అస్సలు మిస్ అవ్వండి, తప్పకుండా వెళ్ళి చూడండి. ప్లాట్ ఏంటంటే చైల్డ్హుడ్, టీనేజ్, మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్లో డిఫరెంట్ లవ్ స్టోరీస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, వాటన్నిటి గురించి బాగా చెప్పారు అండ్ బాగా చూపించారు. ఆ 4 స్టేజెస్లో లవ్ స్టోరీస్ ఏమయ్యాయి, సక్సెస్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడాల్సిందే. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ ఉంటుంది, వర్త్. చూడని వాళ్ళు ఉంటే మిస్ అవ్వకుండా చూడండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు. ఈ మూవీ గురించి ఆల్రెడీ మన ఛానల్లో రికమెండ్ వీడియో చేశాను. అయినా కూడా అండర్ రేటెడ్ జెమ్స్ కాబట్టి, ఇది కూడా అండర్ రేటెడ్ కాబట్టి మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను. స్టోరీ ఏంటంటే చిన్నతనంలో వాళ్ళూరులో జరిగే జాతరను ఎంజాయ్ చేసే కుర్రోళ్ళు కొంచెం పెద్ద అయ్యాక గొడవల వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సపరేట్ అవ్వాల్సి వస్తుంది. అలా సపరేట్ అయ్యి పెద్ద అయిన వాళ్ళు సేమ్ అదే జాతరకి మళ్ళీ వస్తారా రారా, ఇట్లా గొడవ ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే కమిటీ కుర్రోళ్ళు మూవీ చూడాల్సిందే. సో అస్సలు మిస్ అవ్వకండి, అన్నీ చూసేయండి. That's it for the video. You'll hear me in the next one. Bye bye.